అందరికీ నమస్కారం. నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు మనం నార్పల మండలం అనంతపురం జిల్లా హెచ్సోదనపల్లి గ్రామానికి విచ్చేసి ఉన్నాం. ఇక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి కళాకారులు శ్రీ నాగభూషణ గారిని, గుంటూరు నాగభూషణ గారిని కలవడానికి వచ్చాం. ఇప్పుడు వారి పరిచయం. నా పేరు నాగభూషణ బృందం. నేను చెక్కభజన మాస్టర్ను. నా అనుభవం వచ్చి 30 సంవత్సరాలు. మేము అనంతపురం ఆకాశవాణిలో ఒక 1996 నుంచి 2000 వరకు ప్రోగ్రాంలు ఇచ్చారు ఆకాశవాణి సారోలు. నాకు నేను ప్రోగ్రాంలు చేశాను. మరి పల్లెల్లో కూడా ఫస్ట్ మా విలేజ్లోనే, మా ఒక మంగపట్నం గ్రామం అని మా పక్కన విలేజే, ఆ గ్రామంలో మా గురువు గారు తప్పిడివారపల్లె కుల్లాయప్ప అని ఆయన గురువు, చెక్కభజన మాస్టరు. ఆ యొక్క చెక్కభజన నేర్పిస్తుంటే నేను ప్రతిరోజు పనికి పోయేవాడిని, కూలి పని చేసేవాడిని. మరి ఆ పొద్దుగలగా ఒకరోజు ముందు వచ్చిన రోజు ఆ యొక్క భజన దగ్గరికి పోయి నేను చూసి, ఈ చెక్కభజనలో ఈ మాస్టర్ దగ్గర నేను ఒక పాట ఎడిదిరిగి పాడాలని నా ఉద్దేశంతో ఆలోచన, నా స్వంత కవి పాట ఈ గురువు దగ్గర పాడాలని నేను పాండురంగ పరమ పురుష అనే ఒక జానపదం, నేనే చక్కటి జానపదం తయారు చేసుకొని, పాండురంగ పరమ పురుష పాదసేవలు చేతము, పాదసేవలు చేతము, పరమాత్మ గురుని చూడుము, పక్కనున్నవి పాపి కన్నులు పరజూడుము దేవుడా, పరజూడుము దేవుడా, అవి పగిలిపోతున్నాయిరా, అంతుమితము లేని దేశము అలివిగాకున్నదిరా, ఆకురాలిన ఎత్తున ఇది రాలిపోవును తమ్ముడా, అప్పుడో ఇప్పుడో ఎనక ఎప్పుడో ఏ వేళలో, ఎప్పుడో ఏ వేళలో నా ఎగిరిపోవును తమ్ముడా, ఇప్పుడు విపరీత కాలము వచ్చియున్నది తమ్ముడా, విపరి బుద్ధులు పుట్టుతాయి ఇరిగిపోవును తమ్ముడా అన్నాడు. ఇదో చెక్కలు కొట్టాను సార్, నాకు చెక్కలు కొట్టేది ఇంకా వాయించేది రాదు సార్ నాకు, మరి ఎట్లా పాడగలవన్నా, ఏదో మీ దయతో నువ్వు సెలవిస్తే నేను పాడతాను సార్ అని అంటానే ఆయన, ఇదిగో నేను ప్రదర్శనిస్తాను, కుడికాలు ఇట్లా ముందు పెట్టినప్పుడు పాట స్టార్ట్ ఎత్తుకో చేయాలి నువ్వు అంటే, ఓకేలే సార్ అన్నాను. అప్పుడు కంటి కనపడతా అంటే ఇట్లా కుడికాలు ముందు పెట్టాను, పాట ఎత్తుకున్నాను. ఆ పాట పాడతానే ఆయన ఏమన్నాడు, బి కృష్ణారెడ్డి ఈయన ఎక్కడో భజన నేర్పిస్తాను, లేదా నేర్చుకోండి, ఈయన గురువు, ఈయన నువ్వు ఎక్కడా లేదని చెప్తాను, నువ్వు నాకు తెలుసు, మీరు 4 నెలల నుంచి నేర్చుకున్నా కూడా, మీరు ప్రాక్టీస్ భజన నేర్చుకున్నా కూడా ఇంత నీట్గా ఎవరన్నా పాడతారా మీలో? 24 ఉన్నారు మీరు, ఎవరు కూడా పాడలేరు, ఈయన ఎక్కడో నేర్చుకున్నాడో లేదా ఈయన గురువు అని. లేదు సార్, లేదు లేదు నేను అట్లా నమ్మను అన్నాడు. ఈ పాట పాడిన తర్వాత మరి ఇంకొకటి ఉస్కిల్లా ఊటిల్లా అనే పాట జానపదం, అది కూడా పాడాలి. ఉస్కిల్లా ఊటిల్లా రైలొచ్చే బాటల్లా, ఒక్కదానివి పోతే పిల్ల జారుడ తీగల జగదాంబ, నువ్వు ఒక్కదానివి పోతే పిల్ల జారుడు తీగల జగదాంబ, చిన్న చిన్న చెట్లల్లో చిటిపాల గట్లల్లో, చిన్న చిన్న చెట్లల్లో చిటిపాల గట్లల్లో, చెంగు చెంగున ఎగిరావే నా ఏ ముద్దుల మరదాల, చెంగు చెంగున ఎగిరావే నా ఏ ముద్దుల మరదాల, పుచ్చికిల్లా ఊటిల్లా రైలొచ్చే బాటల్లా, ఒక్కదానివి పోతే పిల్ల జారుడ తీగల జగదాంబ, నువ్వు ఒక్కదానివి పోతే పిల్ల జారుడ తీగల జగదాంబ.
అల్లారం వాదుల్లా మల్లారం మడుగుల్లా అల్లారం వాదుల్లా మల్లారం మడుగుల్లా మనచు గలిచానే జారుడ తీగల జగదంబ మనచు గలిచానే జారుడ తీగల జగదంబ నువ్వురక నేనురక వంక దాటి వారురక నువ్వురక నేనురక వంక దాటి వారురక వంక దాటి కల్లే పిల్ల జారుడు తీగల జగదంబ వంక దాటి కల్లే పిల్ల జారుడ తీగల జగదంబ అనే జనపదం చాలా బాగుంది. అవి రెండు వాడతానే ఆడున్న వాళ్ళందరూ కూడా అవును బా నాగభూషణ గారు ఎంత బాగా పాడినాడు. ఒక ఆయన రైతు ఆయన లేడు చనిపోయినాడు. అవునండి బాగా వచ్చాడు అవును అని చెప్పాడు. అన్నా లేదు అన్నాడు. ఆయన ఇవాగేమన్నా చెప్పండి. అయితే నాగభూషణ గారు చెప్పండి, ఇంత బాగా పాటలు రచన చేస్తున్నారు కదా, మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను అప్పుడు ఆ కాలంలో 3వ తరగతి చదువుకున్నాను. ఆ కాలంలో 3వ తరగతి 50 సంవత్సరాల కిందట. నా వయసు 60 సంవత్సరాలు. ఓకే 3వ తరగతి చదువుకున్నాను. ఓకే, మరి మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబ నేపథ్యము మేము మా అమ్మ నాన్న నా తమ్ముడు మాకు 4 ఆడపిల్లలు. మా అమ్మ నాన్నకు మేమిద్దరం మగ పిల్లలము. ఓకే, ఇంకా మా అమ్మ నాయన ఉండ్రి. ఇప్పుడు మా అమ్మ నాయన చనిపోయి మీ భార్య పిల్లలు? మా భార్య ఉన్నది. మా భార్య నేను, నాకు 2 కొడుకులు 1 కూతురు. ఓకే, పెద్ద కొడుకు ఇప్పుడు కాఫీ ఇచ్చిన మా పెద్ద కోడలో. ఓకే, ఇంకొక ఆమె చిన్న కోడలో ఆమెకేదో గడ్డ ఉందని ఇచ్చినారు. ఆ చిన్న కొడుకు పెద్ద కొడుకు ఒక బిడ్డ, ఒక కొడుకు ఇప్పుడు మన ప్రెగ్నెంట్ ఆమె పెద్ద కోడలు. చిన్న కొడుకు 2 కొడుకులు 1 బిడ్డ. జానపద కళకు సంబంధించి ఏమైనా అబ్బిందా లేదా? లేదు సార్, వాళ్ళైతే దాని మీద లేరు. మీ గురువు గారి పేరు ఏంటండి? మా గురువు గారు తప్పిటివారిపల్లె కుల్లాయప్ప. ఆయన దూదేకలం. అవును, ఆయన నువ్వు కుడికాలం ముందు పెట్టాడు పాట ఎత్తుకో అని చెప్పినాడు కాబట్టి అందుకే ఆయన నా గురువుగా మీరు భావించుకొని అంటే ఏకలవ్య శిష్యుడు అట్లా అట్లా. ఆడ మా మంగపట్నంలో గజ పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క మా ఎస్సీ కాలనీలో ఇట్లా భజన పిల్లలందరూ ఒక 22, 23 గ్రూప్ చేసి నేను ఇంకొక భజన నేర్చుకునే పిల్లలు 2 కలిసి భజన నేర్పించాము 30 సంవత్సరాల కిందట. మరి ఒక 25 సంవత్సరాల కింద గుంజేపల్లి అని పక్కన గ్రామం, ఆ విలేజ్లో నేర్పించాము. ఆ విలేజ్లో నా శిశువుడు ఉన్నాడు నరసింహులని. మరి 2000 సంవత్సరంలో రోటరీపురం బొడగందొడ్డి ఆడ చెప్పాను భజన. మరి 2004లో ఇదే మా గ్రామంలోనే చెప్పాము. మరి 2000 అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు? అవే చెక్క భజన అవే ఒకటి గూగుడు ఒకటి చెప్పాను అప్పుడే. ఈడ అయిపోతాను గూగుడు చెప్పింటి. 1, 2, 3, 4, 4, 2, 6, 7, 8 భజనలు ఒక 10 భజనలు చెప్పింటా. అంటే టీములు తయారు చేశారు? టీములు తయారు చేశాం. మా ఊర్లోనే 4 చెప్పినాం. మా ఊర్లోనే 4 భజనలు ఇస్తారు. అయితే మరి మనం కొంచెం ముందుకెళ్లే ముందు మరొక పాట, జానపదమే మన ప్రాణపదం, దాన్ని ఎక్స్ పెడితే ఎట్లా? అవునవును, జానపదమే మన ప్రాణపదం. ఓకే. మనసైన చిన్నదానా సొగసైన నెరజానా మనసిచ్చి మాట్లాడవే ఓ జానా మనసిచ్చి మాట్లాడవే మనసైన చిన్నదాన సొగసైన నెరజాన మనసిచ్చి మాట్లాడవే జానా మనసిచ్చి మాట్లాడవే
చింత చెట్టు గీద చింత చేయుసు నీవు నాతో నా మాట్లాడవే జానా నీ చెంత నేనుండనా మనసైన చిన్నదాన సొగసైన నెరజాన మనసిచ్చి మాట్లాడవే జానా నాతో నా మాట్లాడవే ఇరమడకల్లో మేము బడిలో నా చదివాము ఇరమడకల్లో మేము బడిలో నా చదివాము బడి నేను మానేస్తేనే జానా ఎడబాటు మనకాయనే మనసైన చిన్నదాన సొగసైన నెరజాన మనసిచ్చి మాట్లాడవే జానా నాతో నా మాట్లాడవే సోదిన పల్లెలో నాకు కొంచెంగా పొలముంది సోదిన పల్లెలో నాకు కొంచెంగా పొలముంది కోరితే నీకివ్వనా జానా అడిగితే కాదంటనా మనసైన చిన్నదాన సొగసైన నెరజాన మనసిచ్చి మాట్లాడవే జానా మనసిచ్చి మాట్లాడవే కొర్ర కొప్పు దాన కొర్ర సూపుల దాన కొర్ర కొప్పు దాన కొర్ర సూపుల దాన సూపెంతో శృంగారమే జానా నువ్వంటే నాకిష్టమే మనసైన చిన్నదాన సొగసైన నెరజాన మనసిచ్చి మాట్లాడవే జానా మనసిచ్చి మాట్లాడవే. ఓకే సార్, చాలా బాగుందండి. అయితే మీరు ఈ పాటలకు సంబంధించి ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకున్నారా లేకపోతే ఎట్లా? మరి మేమైతే ఎక్కడ తీసుకోలేదు సార్. మీ స్వయంకృతంగా వచ్చింది. గురువు దగ్గర గురువు పాడతా అంటే నేర్చుకున్నాను. అవును, ఆయన అంటే ఆయన పాడేది ఆడేది చూసి నేర్చుకొని మనం కూడా ఆడిచ్చాము. అంటే ఏకలవ్య శిష్యుడు మాదిరి ఆడిచ్చాము. ఆ భగవంతుడు అయితే అప్పుడు కనపడతాండే రాక 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 పూర్తిగా నరాలు మీద కనపడకుండా అయింది ఇప్పుడు. అవును, ఇప్పుడు కూడా మీకు ఏ వయసులో అండి చూపు కోల్పోవడం జరిగింది? చూపు కోల్పోవడం అంటే ఒక 25-30 ఏళ్ళ నుంచి కూడా అంటే కనపడకుండా తగ్గిపోయింది సార్. ఆటోమేటిక్ అలా తగ్గిపోయింది, అట్లే తగ్గిపోయింది. మరి ఎక్కడ మీరు చికిత్స చేయించలేదా? మేము చేపించినాము. ఎక్కడ చేపించినామంటే ఫస్ట్ పుట్టపర్తిలో చేపించాము. ఓకే, చెకప్ చేయించినాము. వాళ్ళు అప్పుడు బస్ బోర్డులు కనుక్కుంటా అంటే ఓకే సొంతంగా పోయేదానికి అయితే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమన్నారు నరాల వీక్నెస్ దీనికి ఏం చేసే కాదని వాళ్ళు చెప్పారు. ఓకే, దానివల్ల అంటే నెగ్లెక్ట్ అయిపోయింది. అయినా మరి అనంతపూర్లో మెడినవా హాస్పిటల్ వెంకటరామరెడ్డి మెడినవా హాస్పిటల్ వెనక పక్క బాలాజీ వైద్యశాల కమలానగర్లో వెంకటరామరెడ్డి డాక్టర్ అని ఆయన దగ్గర చూపిస్తే ఆయన ఏమన్నాడు చెకప్ చేసి కనీసము ₹100 పెట్టి మాత్రం కొనుక్కున్నా కూడా లాభం లేదు అన్నాడు. ఆయన కనుక పూర్తిగా నెగ్లెక్ట్ చేసినాడు మనిషి. మరి మళ్ళీ కొద్ది రోజులు పోయినాక మరి అనంతపురంలోనే సాయినగర్ 6వ క్లాస్లో అల్తాఫ్ అక్బర్ డాక్టర్ దగ్గర ఆయన దగ్గర చూపించిన నరాల వీక్నెస్ అయినా ఏం చేసే కాదే అన్నాడు. సరే అని అట్లా సంవత్సరం 2 ఏళ్ళ నెగ్లెక్ట్ చేసి మరి మధురై పోయినా. మధురై పోతే వాళ్ళు 4-5 సంవత్సరాలు అవతల అంటే నీకు కంటి చూపు వచ్చే స్టేజ్ ఉండే, ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయిందన్న ఏం చేసే కాదు అన్నారు. సరే అనుకున్నాం. తిరిగాం సార్, ప్రయోజనం లేకుండా అయిపోయింది. వాళ్ళు పుట్టపర్తి చూపించుకున్నప్పుడు కానీ అనంతపురంలో చూపించుకున్నప్పుడు కానీ మీరు ఎక్కడైనా చూపించుకుంటే మీకైతే వస్తుంది, మీ చేతనైతే పోండి అని అంటే నేను అప్పుడైనా కూడా మధురై పోయేవాడిని. వాళ్ళు నెగ్లెక్ట్ చేసినాను. అందుకు దానివల్ల నేను నిర్లక్ష్యం. మరి ఇదే విధంగా ఉండేటప్పుడు అంటే మీకు మొదటి నుంచి జానపద విభాగంలో వెళ్ళేవాళ్ళు కదా, మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉండేది? మా కుటుంబం ప్రోత్సాహమా? మా కుటుంబ ప్రోత్సాహం అంటే అప్పుడు గత 30 సంవత్సరాలు గత 50 ఏళ్ళ నుంచి నేను అప్పుడు మనకు తినడానికి తిండి లేదు సార్. నేను చదువుకుంటానైనా అంటే మా నాయన మనం చదువుకునే పోతే తినడానికి ఎంత ఇబ్బంది అవుతుంది, మనము చదువుకునే మనకి ఉద్యోగాలు రావు కదా,
పనికి పోయి అక్కయ్య నువ్వు పనికి పోయి అప్పుడు నేను ఇట్లా చూశారు సార్ గంగనపల్లి పార్నపల్లికి పోయింది కాలం ముచ్చుగొండపల్లి రామాపురం పెద్ద కాలం ఆ కాలం పనికి పోతే ఆ 50 ఏళ్ళ కిందట 3 రూపాయలకు పొద్దు మునుకులు మోస్తే అట్లా మోసేకపోయేవాడిని కూలి పని ఒక వారం అంతా పని చేస్తే 18 రూపాయల ఇబ్బంది అని అన్నారు. ఎందుకంటే పనితో పాటతో పని అన్నారు కదా, అట్లా అట్లా ఏమన్నా మరి మీకు ఆ పని సందర్భంలో కానీ పాటలు లాంటివి ఏమైనా కవిగట్టుకున్నారా? లేవు అట్లాంటివి సార్ లేవు. సరే ఈ సందర్భంగా మరి ఇంకొక ఈ ముందుకెళ్ళే ముందు ఇంకొక పాట మన అనంతపురం ఆకాశవాణి వాళ్ళు ఏం చేసిందంటే ఇవి మహిళలు పడతారే పేరంటం పాటలు అట్లాంటివి కూడా నాతో పాడించుకున్నారు. ఓకే అటువంటివి కావాలి, ఎందుకంటే మన ప్రజలకి ఆ పాటలు మర్చిపోతున్నారు. అవునవును, అసలు ఏంటో తెలియదు, కళలు అనేటివి కనుమరుగు అయిపోతున్నాయి. అవును, దాని ఇప్పుడు పల్లెల్లో కావచ్చు ఒక పట్టణంలో కావచ్చు ఎక్కడైనా కానీ ఇట్లా చెక్క భజన నేర్పిస్తా ఉంటే పోను కాదు సార్ మీకే మీ భజన ఆడ చెప్పితే మా పాప చదువుకోవాలి. పల్లెలు భజన చెప్పాలంటే భజన గురువులు ఏం చేస్తారంటే చెక్క భజన నేర్పించుకుంటూ పల్లెటూరు నేర్పిస్తా ఉంటాడు కదా, భజన నేర్పించుకుంటూ అక్కడ ఎలా ఆయన గురువు అని ఎంతో ఆయన మీద ఆత్మీయత ప్రేమ అనేటువంటి ఉంటాయి కదా సార్. అంటే వీళ్ళు మన కళాకారులు ఏం చేస్తారంటే అని చెడు అలవాటు చేస్తారు. గురువులు కులానికి నాసంటే తలాగేటని చెక్క భజన కొడుకలకే గుడ్డ కొడుకు అని అలికి పూసిన అరుగుల మింద కులికు కూచుల కమ్మిడి బరసి అలుపు దీరెను అంతటిలో పూల నా సత్యభామ నన్ను రాదు చేయమాగురా సన్న బియ్యము పరిసే ధాన్యం అబుడే గాసిన ఆవులు నెయ్యి దాసి మూసి నీకే బెడుదునురా గోపాల కృష్ణ నన్ను రాదు చేయవాకురా అలికి పూసిన అరుగుల మింద కులుకు కూచుల కమ్మెడి బరసి అలుపు దీరెను అంతటిలో పూల నా సత్యభామ వన్యకారే కోడి గోచనులే ఆలోకానాలేని తీగ ఈలోకానాలేని తీగ నాగాలోకము నేను వైతెత్తి నాగలోకము తీగగాదేమే నా సత్యభామ నాటుకోవే తోట. అటువంటి పాటలు. ఓకే, ఇది పేరంటం పాట. ఓకే, అంటే పెళ్ళిళ్ళలో సంబంధించి అప్పగింతల పాటలు లాంటి ఏమైనా వస్తాయి? అది కూడా ఒక మర్చిపోయి ఒకటి వస్తాయి. నూగులు నొసిబట్టి గానుగలు గొసిబట్టి పెళ్ళి కూతురని నెత్తి పేను బట్టి పెళ్ళి కూతురని నెత్తి పేను బట్టి పెళ్ళి కూతుర మీ అన్న పేను దియాలేక గంజు గుంతాలు బడి గుంజులాడా జయమంగళము నిత్య శుభమంగళం జయమంగళము నిత్య శుభమంగళం అయిపోయినాక వాటి కాడ ఇంట్లో పోయేటప్పుడు ఇంట్లో అవే పాట ఆహ్వానం అవి ఆడపిల్లలు మిచ్చిరైనప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి కూర్చోబెట్టేప్పుడు అటువంటి పాటలు ముందు పాడితే మా సందమా మా నెల సందమా మంచి నెల సందమామ సందేడా నెలకోక నెల సందమామ సందేడా నెలకోక నెల సందమామ కొత్త పెళ్ళి కొడుకా కొబిరా బాలుడా మంచి కొబిరా బాలుడా బాలుడా నీనో సటబాసింగమేది
బాలుడా నీనో సటబాసింగమేది సందమామ సందమామ నెల సందమామ మంచి నెల సందమామ సందేడా నెలకోక నెల సందమామ బాలుడా నీనో సటబాసింగమేది మంచి బాసింగమేది ధీరుడా నీనో సట తిరుమానేదిరా ధీరుడా నీనో సట తిరుమానేదిరా నీలాకు పోయేటి నీలారి గన్య మంచి నీలారి గన్య నిలుసన్న చెప్పమ్మని మోగిని పేరు నిలిసన్న చెప్పమ్మని మోగిని పేరు సందమామ సందమామ నెల సందమామ మంచి నెల సందమామ సందేడా నెలకోక నెల సందమామ నిలిసేమే చెప్పల్లా నిలువే బంగారు మంచి నిలువే బంగారు నిలిసేమే చెప్పల్లా నిలువే బంగారు అతమామల సౌఖ్యాన మేమున్నామయ్యా మేము కూర్చున్నామయ్యా మా మీద దయచేసి లేసి రావయ్యా మా మీద దయచేసి లేసి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల లాంటి గురించి అయితే ఇంకోటి ఏదో సార్ పరిసర పరిశుభ్రత వన సంరక్షణ అవన్నీ చేసాం సార్. ఓకే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవునండి ముఖ్యమంత్రికి జేజేల పలకరా దాని కార్యదీక్షను 1000 నోర్ల పొగడరా అనే సబ్జెక్ట్ మీద ఇచ్చిండ్రి. ఓకే అవి పాడతాంటి గుర్తుంది ఏమన్నా అవి అప్పుడు పాటలు లాంటివి అటువంటి పాటల అప్పుడు ఏం గుర్తుంటే ఒక అవునండి సార్. ముఖ్యమంత్రికి జేజేలు పలకరా తన కార్యదీక్షను 1000 నోర్ల పొగడరా కూడులేని గుడ్డలేని కుదురు గవక గూడలేని ప్రజల బాధ చూచను ప్రచురించసాగను చాలా శ్రద్ధతో ప్రచురించసాగను ముఖ్యమంత్రికి జేజేలు పలకరా తన కార్యదీక్షను 1000 నోర్ల పొగడరా. దాంట్లో కూడా ఆ ప్రోగ్రాం చేసుకుంటూ గుమ్మ మామిడి కొమ్మ మీద అనే డబ్బింగ్లో వెలుగుతున్న దీపాలు మన మహిళా సంఘాలని అదే పాట కూడా అది కూడా పాడింది. వెలుగుతున్న దీపాలు మన మహిళా సంఘాలు ఆలోచన చేయండి అభివృద్ధికి అనబాలు ఆలోచన చేయండి అడుగు ముందుకేయండి అందరము ఒకటయ్యి అడుగు ముందుకేస్తాము. అలాగే మన రాయలసీమలో చాలా జానపదాలు ఉన్నాయి. అంటే అతి ప్రాచీనమైనటువంటి జానపదాలు. ఆ ప్రాచీనమైన జానపదాల్లో మచ్చుకు ఒకటి చెన్నరెడ్డికి వెన్నెలాయిలో ఎందరమ్మ కొడుకులో వెన్నెలాయిలో
ఎందరమ్మ కొడుకులు వెన్నెలాయిలో 7 మంది కొడుకులు వెన్నెలాయిలో 7 మంది కొడుకులు వెన్నెలాయిలో ఒక కూతురు అక్కమ్మ వెన్నెలాయిలో ఒక్క కూతురు అక్కమ్మను వెన్నెలాయిలో కనగోరు పట్నమీచిరి వెన్నెలాయిలో ఎదురింటి చెన్నరెడ్డికి వెన్నెలాయిలో ఎందరమ్మ కొడుకులు వెన్నెలాయిలో ఒక్క కూతురు అక్కమ్మను వెన్నెలాయిలో కనగోరు పట్నమీచిరి వెన్నెలాయిలో 7 అన్నగారు వెన్నెలాయిలో 7 కాన్లో ఎదుల గట్టుకొని వెన్నెలాయిలో 7 గాన్లు ఎద్దులు గట్టుకొని వెన్నెలాయిలో నల్లరేగడి దున్నబోయిరి వెన్నెలాయిలో 7 మంది కోడన్లు వెన్నెలాయిలో 7 కొడవళ్ళు తెచ్చుకొని వెన్నెలాయిలో 7 కొడవళ్ళు తీసుకొని వెన్నెలాయిలో సాతెదరను పోత ఉంది వెన్నెలాయిలో అందరికంటే పెద్ద కోల్లి వెన్నెలాయిలో ఆదిరెడ్డి సానమ్మ వెన్నెలాయిలో ఆదిరెడ్డి సానమ్మ వెన్నెలాయిలో ఇంటికేమో వచ్చినాది వెన్నెలాయిలో ఇంటికేమో వచ్చినాది వెన్నెలాయిలో అన్నమూలు చేసినాది వెన్నెలాయిలో అన్నమూలు చేసినాది వెన్నెలాయిలో పప్పు కూరలు చేసినాది వెన్నెలాయిలో పప్పు కూరలు చేసినాది వెన్నెలాయిలో చాట నిండా నుగులు బసుకొని వెన్నెలాయిలో చేట నిండా నుగులు బసుకొని వెన్నెలాయిలో రోటి కాటికి పోయినాది వెన్నెలాయిలో రోటి కాటికి పోయినాది వెన్నెలాయిలో రోటి చుట్టూ పాము ఉంది వెన్నెలాయిలో రోటి చుట్టూ పాము ఉంది వెన్నెలాయిలో రోట్లో నా తల ఉంది వెన్నెలాయిలో రోటి చుట్టూ పాము ఉంది వెన్నెలాయిలో రోట్లో నా పడిగి ఉంది వెన్నెలాయిలో కానక కన్న తల్లి వెన్నెలాయిలో రోటి నిండా నుగులు పోసి వెన్నెలాయిలో రోటి నిండా నుగులు పోసి వెన్నెలాయిలో చలిబిండి దంచినాది వెన్నెలాయిలో రోటి నిండా నుగులు పోసి వెన్నెలాయిలో కలదంచే చలిబిండి వెన్నెలాయిలో కలదంచే చలిబిండి వెన్నెలాయిలో చాటకేమో ఎత్తినాది వెన్నెలాయిలో చాటకేమో ఎత్తినాది వెన్నెలాయిలో 7 మందికి 7 వంటలు వెన్నెలాయిలో 7 మందికి 7 వంటలు వెన్నెలాయిలో చలిబిండి చేసినాది అట్లా సరే అది సుమారుగా దాదాపు ఒక 15 నిమిషాలు ఉంటుంది ఆ పాట మొత్తం అంతా పాడాలంటే. అవునవును. అంటే ఈ పాటలు మామూలుగా పంట పొలాల్లో గట్రా పనులు చేసుకుంటప్పుడు ఏం పాడుకుంటుంటారా? పంట పొలాల్లో పాడుకుంటారు, కాకపోతే మేము చెక్క భజనలో పాడుతుంటాం. చెక్క భజనలో పాడుతాం. పాడుతుంటాం సార్. ఈయన కూడా గురువు గారే, చంద్రశేఖర్ రెడ్డి. మా గురువు గారు చెప్పేటప్పుడు నేను భజన నేర్చుకుంటాను ఇల్లు. వాళ్ళు నేర్చుకునేటప్పుడు నేను ఒక పాట పాడినాను. ఇంకా అప్పటి నుంచి నేను భగవంతుని దగ్గర ఆ సరస్వతి మహాతల్లి నాకు కూడా తోడైంది. మీరు కూడా ఇప్పుడు కూడా గురువుగా కొనసాగుతున్నాం. ఓకే ఓకే. అది సార్. అలాగే ఈ మనకి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపైన మీరు చేస్తున్నారు కదా? చేస్తున్నాం సార్. అయితే దానివల్ల ఏమైనా మీకు కొంచెం
అంటే లాభదాయకంగా ఉందా లేకపోతే ఇబ్బందిగా ఉందా? అవునా? ఏంటి పరిస్థితి? అవునులే సార్, ప్రభుత్వ పథకాల గురించి చేస్తున్నాము. లాభదాయ అంటే ప్రభుత్వ పథకాలు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రమే కళాకారులు వాడుకుంటున్నారు. అవును. వాళ్ళు ఏదో మనకు తగినంత కూలి మాదిరి ఇచ్చి అవును మమ్మల్ని ప్రోగ్రామ్ చేయించుకుంటాను, ప్రదర్శనలు చేయించుకుంటారు. ఓకే. మరి ఆ ప్రోగ్రాంలు అయిపోయిన తర్వాత మరి మమ్మల్ని కళాకారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఒక కరివేపాకు తిరగబాతకి ఎట్లా వాడుకుంటామో అదే మాదిరిగా కళాకారులు వాడుకుంటారు, తీసి పక్కకు వేస్తున్నారు. మేము ఒక చెక్కవజన గురువులంతా కలిసి ఒక సంఘాలు ఏర్పాటు చేసి సంఘం రిజిస్టర్ చేసి ర్యాలీలు చేస్తున్నాం, కానీ అయినా ఎవరు కూడా పట్టించుకోవడం. మరి గుర్తింపు కార్డులు ఇస్తాము, మాకు కావాలా, మీకు పెన్షన్లు అవి మాకు కావాలని అడుగుతున్నా కూడా, మేము మొరపెట్టుకుంటా కూడా మాకైతే ఎవరు కూడా సహకరించలేదు. ఏ ప్రభుత్వం కూడా, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరు కూడా మా కళాకారుని ఎవరు కూడా ప్రభుత్వాలు ఏమైనా సరే కళాకారుల విషయంలో చాలా అశ్రద్ధగా ఉన్నాయి, శ్రద్ధ తీసుకోవడం లేదు. అవును సార్. మరి అదే రంగస్థల పద్యాల వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చినారు, వాళ్ళకు పెన్షన్లు కూడా ఇస్తున్నారు సార్. అయితే మీకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చినారు. కళాకారులకు అయితే పెన్షన్లు లేవు, చెక్కభజన మాస్టర్లకు పెన్షన్లు లేవు, గుర్తింపు కార్డులు కూడా కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలే. మరి ఇళ్ల స్థలాలు ఇవ్వలే. మేము పల్లెల్లో కోచలు కట్టుకుని భజన ఆడే వాళ్ళకి ఏమి కూడా లేదు. రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లు భజన చెప్పుకోవాలా, ఉల్లాసం గడుపుకోవాలా. ఓకే అండి నాగభూషణ గారు, చెప్పండి సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చాలా అద్భుతమైనటువంటి మీ అనుభవాల్ని మా నవ్యాంధ్ర టాలెంట్ HKTV ప్రేక్షకులతో పంచుకున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా వేరే ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ HKTVని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.